హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బెల్లం పొంగల్ ఎలా తయారు చేయాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. దానికి కావాల్సిన ఐటమ్స్ బిర్యానీ రైస్, బెల్లం, జీడిపప్పు, పచ్చనపప్పు, ఇలాచి, నెయ్యి, పాలు, బాదం పప్పు, ఎండు కొబ్బరి, సోప్ పౌడర్. ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఆల్రెడీ రైసు, పచ్చనపప్పు ఆల్రెడీ వండేసి బౌల్లో పెట్టుకున్నామండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకున్నామండి. ప్యాన్లో కొంచెం 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నామండి. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి నెయ్యిలో వేయించుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి, బాదం కూడా వేసామండి. బాదం, జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకున్నాం. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఫ్రూట్స్ కూడా ఫ్రై అయినాయండి బాగా. ఇందులో ఇప్పుడు బెల్లం కూడా యాడ్ చేసుకున్నామండి. కొంచెం నీళ్ళు, కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకోండి. కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకున్నామండి. మొత్తం బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలండి. మేమైతే కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకున్నాము. బెల్లం కూడా కరగడం అయిపోయి వచ్చిందండి. బాగా హీట్గా కూడా ఉంది. 2 కప్పుల రైస్కి 6 కప్పు పచ్చనపప్పు వేసుకున్నామండి మేము. మీరు కూడా ఒకవేళ చేసుకుంటే కనుక మీరు కూడా అలాగే ప్రిపేర్ చేసుకోండి. ఇందులో కొంచెం ఇలాచీ కూడా యాడ్ చేసుకున్నామండి. ఇలాచీ వేసాక కూడా కొంచెం తిప్పుతూ ఉండాలి. ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంది కదండి, రైస్ కూడా మనం దాంట్లో యాడ్ చేసుకోవాలి. మేమైతే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నామండి, లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి. రైస్ కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం తిప్పుతూ ఉండాలండి. అంటే బెల్లం పాకం అది మొత్తం రైస్లో కూడా యాడ్ అవ్వాలి కదండి. కొంచెం షుగర్ సిరప్ కూడా వేసుకోవాలండి. టేస్టీ కోసం వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే అవసరం లేదండి. టేస్టీ కోసమేనండి వేసుకునేది. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నామండి. టేస్ట్ కోసమేనండి. నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది కదండి. టేస్టీ కోసం వేసుకున్నాం కదండి. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందామండి. అయిపోయి వచ్చిందండి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటే మన బెల్లం పొంగలి అయిపోతుందండి. సో బెల్లం పొంగలి అయితే రెడీ అయిపోయిందండి. మనము ఒక బౌల్లో తీసుకుందాము. సో ఇదండి, ఎంతో టేస్టీ అయిన బెల్లం పొంగలి రెడీ అండి. మా ఛానల్ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నామండి. సో ఎంతో టేస్టీగా రెడీ అయిపోయిందండి బెల్లం పొంగలి. సో ఎంతో టేస్టీగా రెడీ అయిపోయిందండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.